మనకి నిన్న చైనా విదేశాంగ మంత్రి ఇండియాకి వచ్చాడు కదా. సో ఇండియాకి వచ్చి మన నరేంద్ర మోడీ గారితో కూడా కలవడం జరిగింది. అయితే దీని గురించే మోడీ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు కదా. సో ఇక్కడ నుంచి మనం చైనాతో కలిసి పనిచేయబోతున్నాం అని చెప్పేసి, దాని తర్వాత ఇక్కడ నుంచి మరి మన ఇద్దరం కూడా ఒక మిత్ర దేశంగా ముందుకెళ్ళబోతున్నాం అని చెప్పేసి మరి ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే దీన్ని చూసిన తర్వాత చాలామంది కూడా అసలు మనం చైనాని ఎట్లా నమ్ముతాం, వాళ్ళు అసలు నమ్మశక్యం కాని కంట్రీ కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళతో చేతులు కలపడం ఎందుకని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ తెలియదు అంటారా? సో ఖచ్చితంగా అన్నీ కూడా తెలుసు, అన్ని మెలకువలు తెలుసు, అన్ని విషయాలు తెలిసిందే. కానీ మరి ఒక పక్కన చూస్తుంటే మరి ఇప్పటి వరకు మనం ఫ్రెండ్స్ అని చెప్పేసి భావించిన మరి అమెరికా చూస్తుంటే సో వాళ్ళేమో ఒక పక్క నుంచి దబా ఎత్తా ఉన్నారనమాట. అంటే మీ వెనకమాల ఎవరు లేరు, మేము టారిఫ్లు వేసినా సరే అడిగే దిక్కు లేదు అని చెప్పేసి వాళ్ళు పెంచుకుంటూ పోతా ఉన్నారు. సో ఇంకా చెప్పాలంటే మనకి వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ అమ్మాలని చూస్తూ ఉన్నారు. సో మరి వీటన్నిటి చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఏమన్నారు అప్పుడు, మా రైతులకి అదేవిధంగా ఎవరైతే ఈ ఫిషెస్ అదేవిధంగా మరి డైరీ ప్రొడక్ట్స్ మీద ఎవరైతే బతుకుతూ ఉంటారో సో వాళ్ళ ప్రయోజనాల కంటే ఇక మాకు వేరేది ఏది ఎక్కువ కాదు. సో వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయం ఏదన్నా వచ్చిందంటే సో దానికోసం నేను ఒక అడ్డుగోడగా కూడా నిలబడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మోడీ గారు. అయితే మరి ఇప్పుడు మరి చాలామంది ఏం మాట్లాడుతున్నారు, మరి చైనాతో ఎందుకు కలుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో మరి ఇప్పటి వరకు మనం ఫ్రెండ్ అని చెప్పేసి అమెరికాని భావించాం. సో మరి వాళ్ళేమో ఇప్పుడు మనకి హ్యాండ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నారు. సో మరి నెక్స్ట్ మనం ఎవరిని ఎత్తుకోవాలా? సో ఎవరో ఒకరిని మనం చూసుకోవాల్సిందే కదా. సో మరి రష్యా ఇప్పటివరకు అయితే మనం చైనాని మాకు శత్రువులు అని చెప్పేసి ఇప్పుడు దాకా మాట్లాడింది లేదు, రష్యాను కూడా ఇప్పటివరకు మాట్లాడింది లేదు, ఈవెన్ పాకిస్తాన్ కూడా వాళ్ళు మాకు శత్రువులు అని చెప్పేసి మన ఇండియా ఎప్పుడు కూడా చెప్పింది లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు చూసుకుంటే మొన్నటి వరకు ఇప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అమెరికా. సో దాని తర్వాత పొజిషన్లో ఎవరు ఉన్నారు? చైనా ఉన్నారు. సో దాని తర్వాత మరి మనం కూడా వచ్చేసరికి ఇప్పుడు 4th ఉన్నాం, దాని తర్వాత 5th మరి 3rd కూడా వెళ్ళబోతున్నాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్కి వెళ్ళేంతవరకు మరి వాళ్ళు మనల్ని చైనా ఉంది. సో చైనా ఎంత మార్కెట్, వాళ్ళు దాదాపు చూసుకుంటే మన టైపే 140 కోట్ల మంది వరకు ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే అమెరికా ఎంత ఉంది, మహా అయితే 35 కోట్ల జనాభా. సో మరి అది మొన్నటి వరకు మన ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నాం. వాళ్ళు మనల్ని వదిలేసి మన మీదే ప్రతీకారం తీసుకోవాలనుకున్నప్పుడు మనం వాళ్ళతో ఎందుకు ఉంటాం? సో మరి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో జాయిన్ అవుతాం. సో వాళ్ళు మనకి ఇది అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు కూడా అదే మార్కెట్ ఉంది, వాళ్ళకి అదే 140 కోట్ల మార్కెట్ ఉంది. సో కాబట్టి మరి వాళ్ళు మనల్ని వాడుకుంటారు, దాని తర్వాత మనం కూడా వాళ్ళని వాడుకుంటాం. సో ఇది ఎప్పటి వరకు మన మధ్య ఎటువంటి మరి సత్సంబంధాలు తెగిపోనంత వరకు సో ఇదే కంటిన్యూ చేస్తాం. సో ఈ విషయం మరి నరేంద్ర మోడీ గారికి తెలియదు కాదు. సో మరి దీంట్లో ఎవరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్ అనమాట.